ఎస్ చూడండి, ఇక్కడ మనకు క్లాసు ఇప్పుడు ఏంటంటే ఏవ్స్ గురించి చెప్తున్నాం. ఏవ్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది. థీరోపాయిడ్ రెప్టైల్ ఇమాజినరీ డయాగ్రామ్ అంటే ఏంది, ఇలా ఉంటాయని. ఈ రెప్టైలు ఇది థీరోపాడ్ రెప్టైల్ థీరోపాడ్ రెప్టైల్ థీరోపాడ్ రెప్టైల్ థీరోపాడ్ రెప్టైల్ థీరోపాడ్ రెప్టైల్ క్లాస్. ఓకే, క్లాస్ ఏవ్స్. ఓకే, ఏవిఎస్ ఎల్ అంటే ఏవిఎస్ అంటే బర్డ్ అని అర్థం. ఏవిఎస్ కాదురా, ఏవిస్ అంటే బర్డ్ అని అర్థం. ద క్లాస్ ఏవిస్ ఇంక్లూడ్ ఏముంటాయి దీని లోపల, క్లాస్ ఏవిస్లో ఏ ఫ్యూ ఎక్స్టింక్ట్ కొన్ని అంతరించిపోయినవి అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్టాంట్ బర్డ్స్ ఉంటాయి. కొన్ని అంతరించిపోయినవి, ఎక్కువ శాతం బతుకున్న జీవులన్నీ ఏవ్స్ అనే క్లాస్లో ఉన్నాయని చెప్తున్నాడు. సో ఇవి ఏవ్స్ ఏంది, ఏవ్స్ ఆర్ ఫెదర్డ్ బైపిడల్ ఎండోధర్మిక్ వర్టిబ్రేట్. ఏవ్స్ ఆర్ ఫెదర్డ్ రెక్కలుంటాయి, బైపిడల్ ఎండోధర్మిక్ వర్టిబ్రేట్స్. మోడర్న్ ఫ్లయింగ్ బర్డ్స్ హ్యావ్ undergone modifications. Modern flying birds have undergone modifications in their morphological, anatomical and physiological feature. Modern flying birds have undergone modification in their morphological, anatomical and physiological features as adaptations to suit their aerial mode of life. ఫెదర్స్ రెక్కలు కానీ, ఈకలు కానీ, రెక్కలు కానీ. ఫెదర్స్ అండ్ వింగ్స్ పవర్ఫుల్ బ్రెస్ట్ మ్యానుక్యులేచర్. గుర్తుపెట్టుకోండి, ఈకలు మరియు రెక్కలు ఎలా ఉంటాయి, పవర్ఫుల్ బ్రెస్ట్ మాస్కులేచర్ అంటే ఒక శక్తివంతమైన బ్రెస్ట్ కండరం నుంచి పుట్టింటాయి ఇవన్నీ. ఫెదర్డ్ వింగ్స్, పవర్ఫుల్ బ్రెస్ట్ మస్కులేచర్, తర్వాత న్యూమాటిక్ బోన్స్ అంటే గుజ్జు ఏముంటుంది అట్లా, గుజ్జు ఏం లేదు కాబట్టి న్యూమాటిక్ బోన్స్ అంటారు దాన్ని. పక్షులకు ఉండే ఎముకను ఈ లోపల చూసా, పక్షులకు ఎముకలు ఉంటాయి చూసా లోపల కాళ్ళలో, వాటిలో ఏముండవు కాబట్టి న్యూమాటిక్ బోన్స్ అంటారు. తర్వాత ఎండోధర్మీ విత్ హై మోడరేట్ రేట్. ఎండోధర్మీ విత్ హై మెటబాలిక్ రేట్. ఎండోధర్మీ విత్ హై మెటబాలిక్ రేట్. keen sense of vision etc. are the major flight adaptations which enable them to evolve as master of air. Are the major flight adaptations which enable them to evolve as the masters of air. ఎవరు చెప్పినారు దీన్ని, శాస్త్రవేత్త పేరు జేజెడ్ యంగ్. ద ప్రజెన్స్ ఆఫ్ టిపికల్ రెప్టిలియా క్యారెక్టర్ అంటే ఏంది, కామన్ క్యారెక్టర్. రెప్టిలియాలో అన్నిట్లో ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇది. కామన్ రెప్టిలియా క్యారెక్టర్స్ ఏంటేంటి చూద్దాం. ద ప్రజెన్స్ ఆఫ్ కామన్ రెప్టిలియన్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ ఏంటివి, ఎపిడర్మల్, స్కేల్స్ అండ్ లెగ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. టిపికల్ అంటే కామన్. రెప్టిలియా అనబడే ప్రతి ఒక్క జంతువులోనూ ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఒకటి ఎపిడర్మల్, స్కేల్స్ అండ్ లెగ్స్. రెండవది ప్రజెన్స్ ఆఫ్ ఇంటర్క్లేవికల్. తర్వాత యూరిక్ ఓటిలిజం. చెప్పేదాన్ని యూరికోటిలిజం అనేది దేనికి సంబంధించినది, వాటర్ కన్జర్వేషన్కి. అంటే వాటర్ కన్జర్వేషన్ అడాప్టేషన్కి మెథడ్ ఏదంటే యూరికోటిలిక్. గుర్తుపెట్టుకోండి, నీళ్లను కన్జర్వ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏ మెథడ్ ఉపయోగించాలా, యూరికోటిలిక్. ఇంకా ఏ మెథడ్ ఉపయోగించకూడదు, ఇది అడుగుతాడు డిఎస్సిలో. ఓకే, రైట్. నెక్స్ట్ మెగాలిసిథల్ ఎగ్స్.
megalichthal eggs. Development with the 4 extra embryonic membranes. Development with the 4 extra embryonic membranes in modern living bird. In modern living birds. Development with the 4 extra embryonic membrane in modern living birds. Convinced T.H. Huxley to describe them as glorified reptiles. What ఏమన్నారు? Glorified reptiles. To describe them as glorified reptiles. The demand of flight paved the way for evolution of similar general body form in many flying birds. The demands of flight paved the way for the evolution of the similar general body form in many flying birds. చూడండి, ఈ సెంటెన్స్ ఏదో వెరైటీగా ఉంది, నిదానంగా మళ్ళీ చూసుకోండి. ద డిమాండ్ ఆఫ్ ఫ్లైట్ పౌడ్ ద వే ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఏ సిమిలర్ జనరల్ బాడీ ఫామ్ ఇన్ మెనీ ఫ్లయింగ్ బర్డ్స్. చూడండి, నెక్స్ట్ థీరోపాడ్ రెప్టైల్స్ of the Jurassic period. Theropod reptiles of the Jurassic period gives rise to birds. గుర్తుపెట్టుకోండి, జురాసిక్ పీరియడ్లో ఉన్న థిరోపాయిడ్ రెప్టైల్స్ అంటే ఇమాజిన్, ఇవి పక్షులుగా అవతరించినాయి. గేవ్ రైస్ టు బర్డ్స్. ఇవి విచ్ గివ్ రైస్ టు బర్డ్స్ గాట్ మోడర్నైజ్డ్ ఇన్ ద క్రిటేషియస్ పీరియడ్. జురాసిక్ యుగంలో బతికిన థెరోపాయిడ్ రెప్టైల్స్ అనేటివి పక్షులుగా మారి, ఇదే పక్షులే మళ్ళీ క్రిటేషియస్ యుగం లోపల ఒక మోడర్నైజ్డ్ పక్షిగా మారినాయని చెప్తున్నాడు. అది ఓకే. క్రిటేషియస్ పీరియడ్లో బర్డ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మోడర్నైజ్డ్ బర్డ్స్ గాట్ మోడర్నైజ్డ్ ఇంటూ క్రిటేషియస్ పీరియడ్. ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ornithology. Study of birds known as ornithology. Dr. Salim Ali is the world famous Indian ornithologist. Birdman of India అంటారు. ఎవరినని? ఇది డిఎస్సి బిట్. చూడండి, డిఎస్సి, ఇది కూడా డిఎస్సి బిట్టే. ఓకే, ఇది డిఎస్సి బిట్టే, చాలా ఉంది ఈ పేజీలో. ఇది డిఎస్సి బిట్టే. డాక్టర్ సలీం అలీ ఈజ్ ద వరల్డ్ ఫేమస్ ఇండియన్ ఆర్నిథాలజిస్ట్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. డాక్టర్ సలీం అలీ వరల్డ్ ఫేమస్ అంట. చూడండి, ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన వ్యక్తి, ఇండియన్ ఆర్నిథాలజిస్ట్, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. చూడండి, జస్ట్ ఫర్ ద స్టేట్మెంట్ బర్డ్స్ ఆర్ గ్లోరిఫైడ్ రెప్టైల్స్. పక్షులన్నీ గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని ఎలా మనము జస్టిఫై చేస్తూ ఉంటారు. బర్డ్స్ ఆర్ గ్లోరిఫైడ్ రెప్టైల్స్, పక్షులన్నీ గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. దాన్ని చెప్పమంటున్నాడు. రైట్. క్లాస్ ఏవ్స్ అండ్ బర్డ్. ద క్లాస్ ఏవ్స్ ఇంక్లూడ్ ఎ ఫ్యూ ఎక్స్టింక్ట్ అండ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్టాంట్ బర్డ్స్. దే ఆర్ ఫెదర్డ్, బైపిడల్, ఎండోధర్మిక్ vertebrates. Modern flying birds have undergone modification in their morphological, anatomical and physiological features as adaptation to suit their aerial mode of life. Feathers, wings, powerful breast musculature and pneumatic legs, endothermy with high metabolic rate, keen sense of vision, etc. are the major flight adaptations which enable them to evolve as a masters of the air. ఇవన్నీ లక్షణాలన్నీ పక్షులు మాస్టర్స్ ఆఫ్ ఎయిర్గా అవ్వడానికి ఫ్లైట్ అడాప్టేషన్లో ఉపయోగపడ్డాయని ఎవరు చెప్పినారు? జేజెడ్ యంగ్ చెప్పినారు, సైంటిస్ట్ జేజెడ్ యంగ్. ద ప్రజెన్స్ ఆఫ్ టిపికల్ రెప్టిలియన్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ ఎపిడర్మల్ స్కేల్స్ ఆన్ లెగ్స్, presence of interclavicle and uricotilism, megalichthal eggs,
డెవలప్మెంట్ విత్ ద 4 extra embryonic membranes. Development with the 4 extra embryonic membranes in modern living birds. Convinced T.H. Huxley to describe them as glorified reptiles. సో ఇవన్నీ ఉన్నందుకు పక్షులని గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని చెప్పొచ్చు. ఈ లక్షణాలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవన్నీ ఉన్నందువల్ల పక్షులన్నీ గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని చెప్పొచ్చు అని ఈ సైంటిస్ట్ చెప్పినాడు. ద డిమాండ్ ఆఫ్ ఫ్లైట్ paved the way for the evolution of similar general body form in many flying birds. Theroptid reptiles of the Jurassic period gave rise to birds which got modernized birds into Cretaceous period. The study of birds is known as the ornithology. Dr. Salim Ali is the world famous Indian ornithologist, bird man of India అంటారు. బర్డ్స్ని ఎందుకు గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అంటారంటే ఇది ఆన్సర్ ఇక్కడ నుంచి ఇంతవరకు.